100 మంది 100 రకాలుగా చెబుతారు. అవన్నీ పట్టించుకొని మనశ్శాంతిని కోల్పోకండి. మీ అంతరాత్మ చెప్పింది చేయండి. ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు. ప్రశాంతంగా ఉన్నవాడే జీవితంలో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. నీ మనసులోని ప్రేమను, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే నీకు అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. అమ్మాయి మనం తనకి నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తుంది. అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ, కానీ మన తప్పును మన్నించి సరిదిద్ది మనకు తోడుండేవారు తక్కువ. అలాంటి వారిని దూరం చేసుకోవద్దు. డబ్బు పోతే పర్వాలేదు, ఆరోగ్యం చెడితే ఇబ్బంది, కానీ నైతిక విలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే. కలిసొచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడేవాడు కొంచెం లేటుగా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి? చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. అదృష్టం అంటే ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించడం. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది కదా. పొరపాటును ఎప్పుడూ నీ లోపంగా భావించకు. నీకు పాఠం నేర్పే గురువు అనుకో. ఆ అనుభవంతో అడుగు ముందుకు వేయి. కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము, బాధపెట్టి బంధాన్ని నిలుపుకోలేము. అందుకే మిమ్మల్ని కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకోండి. మిమ్మల్ని కాదని వెళ్ళిన బంధాన్ని మరచిపోండి. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం మీ దగ్గర ఉండదు. విజయం గొప్ప కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడు గొప్ప. నీకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు ఎవరు నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎండాకాలంలో సూర్యుడిని తిట్టినవారే చలికాలంలో సూర్యుడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అదేవిధంగా ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వాళ్ళే ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తారు. ప్రతి మనిషి జీవితం ఒక తెల్ల కాగితమే. దాంట్లో వాళ్ళు రాసుకునే రాతను బట్టి వాళ్ళ తలరాత మారుతుంది. ఉన్నదాన్ని గౌరవించండి, ఉన్నదాంతో సంతోషించండి. కావలసిన దాని గురించి మీ శక్తివంచన లేకుండా ప్రయత్నించండి. భర్త మనస్సు అర్థం చేసుకున్న భార్య భర్తకు దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త భార్యను విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. మనం ఒకరికి నచ్చాలని రూల్ ఏమీ లేదు, నచ్చకపోయినా నష్టమూ లేదు. మరి ఎవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలే లేదు. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు ఎలుకలు ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు. అలాగే ఉత్తములు ఎవరెన్ని అన్నా పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చేతకానితనం కాదు. ఆడది మగాడిని వదిలేస్తే బరితెగించింది, వదిలేసింది అంటారు. మగవాడు ఆడదానిని వదిలేస్తే తప్పు చేసింది, వదిలేశాడు అంటారు. ఇక్కడ ఎవరిని వదిలేసినా మచ్చపడేది మాత్రం ఆడదాని మీద మాత్రమే.